ముడా స్కామ్, వాల్మీకి కార్పొరేషన్ కుంభకోణంతో కర్ణాటక కాంగ్రెస్ చిక్కుల్లో పడింది. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ని ఢిల్లీకి పిలిపించిన హైకమాండ్ తాజా పరిస్థితిపై ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. ముడా స్కామ్పై సీఎం సిద్ధరామయ్యకు గవర్నర్ నోటీసులు ఇవ్వడంపై కర్ణాటక కేబినెట్ చర్చించింది. అయితే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే భూ కేటాయింపులు జరిగాయి అన్నారు డీకే శివకుమార్. కర్ణాటక కాంగ్రెస్ లో మళ్లీ కల్లోలం మొదలైంది. కర్ణాటక స్కామ్లకు కేంద్ర బిందువుగా మారిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం సిద్ధరామయ్య కుటుంబంపై మూడా భూ కుంభకోణం ఆరోపణలు రావడంతో పాటు వాల్మీకి కార్పొరేషన్ లో 100 కోట్ల స్కామ్ పై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ అయింది. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను కాంగ్రెస్ హైకమాండ్ హుటాహుటిన ఢిల్లీకి పిలిపించింది. 2 రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేశారు ఇద్దరు నేతలు. కర్ణాటకలో సీఎం ను మారుస్తారని జోరుగా ప్రచారం జరుగుతున్న వేళ సీఎం, డిప్యూటీ సీఎంల హస్తిన పర్యటన హాట్ టాపిక్ గా మారింది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ తో భేటీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, సుర్జేవాలా పాల్గొన్నారు. ప్రతిపక్ష నేతలు ఉద్దేశపూర్వకంగా తమ సర్కార్పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, భేటీ సమయంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ అధిష్టాన పెద్దలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పడ్డ ఏడాదికే ఇలాంటి అవినీతి ఆరోపణలు రావడంపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. ముడా భూముల వివాదంపై సీఎం సిద్ధరామయ్యకు గవర్నర్ తావర్ చంద్ గెహ్లాట్ చోకాజ్ నోటీస్ జారీ చేయడం సంచలనం రేపింది. ముడా భూములకు సంబంధించి సమాచారాన్ని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ కార్యాలయం ఆదేశించింది. ముడా స్కామ్ పై కాంగ్రెస్ కేబినెట్ సమావేశంలో కీలక చర్చ జరిగింది. అయితే కేబినెట్ సమావేశానికి సీఎం సిద్ధరామయ్య దూరంగా ఉన్నారు. తనపైనే ఆరోపణలు రావడంతో ముడా స్కామ్ పై జరిగే కేబినెట్ సమావేశానికి తాను అధ్యక్షత వహించడం బాగుంటుందన్న అభిప్రాయాన్ని సిద్ధరామయ్య వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అధ్యక్షతన ఈసారి కేబినెట్ సమావేశం జరిగింది. సీఎం సిద్ధరామయ్యకు గవర్నర్ నోటీసులు పంపించడంపై కర్ణాటక కేబినెట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే ముడా భూ కేటాయింపులు చేసిందన్నారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. ಏನಂತಂದ್ರೆ ದಿಸ್ ರೆಸ್ಪಾಂಡೆಡ್ ಬಿ ಗಿವನ್ 50% ಆಫ್ ದಿ ಡೆವಲಪ್ಡ್ ಏರಿಯಾ ಅಗೇನ್ಸ್ಟ್ 40%. ಅಂದ್ರೆ 40% ಕೊಡಬೇಕು ಅಂದ ತಕ್ಷಣ ಅವನು ಕೇಸ್ ಹೋದ ತಕ್ಷಣ ಇಲ್ಲ ಅವನಿಗೆ 50% ಅಂತ ಅಂದ್ಬಿಟ್ಟು ಸುಪ್ರೀಂ ಕೋರ್ಟ್ ಜಜ್ಮೆಂಟ್ ಇಲ್ಲಿದೆ. ಇಂಥದ್ದು ಬೇಕಾದಷ್ಟು ಜಜ್ಮೆಂಟ್ ಇದೆ. ಮತ್ತೆ ಅರ್ಬನ್ ಡೆವಲಪ್ಮೆಂಟ್ ಅವರು ಕಾನೂನು ಮಾಡ್ಕೊಂಡಿದ್ದಾರೆ, ಇದು ರೆಸಲ್ಯೂಷನ್ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದಾರೆ, ಲಾ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದಾರೆ, ಇದನ್ನು ಬೈಲಾ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ಆ ಬೈಲಾ ಹ್ಯಾಸ್ ಬಿನ್ ಸ್ಟಾಂಪ್ಡ್ ವಿತ್ ಎನ್ ಆಕ್ಟ್. ಕಾನೂನು ಇದೆ, ಈ ರೀತಿ ಹಿಂಗ್ ಮಾಡ್ಕೋಬಹುದು. ನಮ್ಮಲ್ಲೂ ಇದೆ, ಈ ಬೆಂಗಳೂರಲ್ಲೂ ಇದೆ, 60-40 ಸ್ಕೀಮ್ ಇದೆ, 50-50 ಸ್ಕೀಮ್ ಇದೆ. ಆಮೇಲೆ ಏನಾದ್ರು ನಾವು ಇಲ್ಲೀಗಲ್ ಆಗಿ ಎನ್ಕ್ರೋಚ್ ಮಾಡಿದ್ರೆ 100% ಕೊಡುವಂತ ಒಂದು ಅವಕಾಶ ಇದೆ. ಅದನ್ನ ಮಾಡಿ ಮೂಡಾಗೆ ಶಿ ಹ್ಯಾಸ್ ಹ್ಯಾಂಡ್ ಓವರ್ ದಿ ಪ್ರಾಪರ್ಟಿ. ಆದ್ಮೇಲೆ ಅವರು ಸೈಟ್ ನ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಶಿ ಹ್ಯಾಸ್ ನಾಟ್ ಆಸ್ಟ್, ಅವ್ರು ಕೇಳಿಲ್ಲ ಇಂಥ ಕಡೆನೆ ಕೊಡಿ, ಇಂಥ ಮಾಡಿ ಅಂತ ಹೇಳಿಲ್ಲ. కర్ణాటక కాంగ్రెస్ లో తాజా పరిణామాలను పరిశీలించడానికి ఇద్దరు హైకమాండ్ దూతలు బెంగళూరుకు వస్తున్నారు. కేసీ వేణుగోపాల్ తో పాటు రణదీప్ సుర్జేవాలా శనివారం విచ్చేస్తున్నారు. ముడా కేసును సీబీఐకి బదిలీ చేయాలని, స్కామ్ లో భాగమైన సిద్ధరామయ్య సీఎం పదవికి రాజీనామా చేయాలంటూ ఈ నెల 25న బీజేపీ నేతలు గవర్నర్ కు ఓ మెమరాండంను సమర్పించారు. ఈ క్రమంలోనే గవర్నర్ ముఖ్యమంత్రి స్పందన కోరినట్టు రాజ్భవన్ వర్గాలు తెలిపాయి. కాగా గవర్నర్ పదవిని బీజేపీ రాజకీయంగా వాడుకుంటుందని కాంగ్రెస్ నేతలు విమర్శించారు.